బీహార్లో ఎన్నికల ఫలితాలు వెలువడడానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. ఎన్డీఏ వైపే చాలా సర్వేలు మొగ్గు చూపించాయని చెప్పాలి. కొన్ని మాత్రం విపక్ష కూటమైన మహాగఠబంధన్ నుంచి గట్టి పోటీ తప్పదని చెబుతున్నాయి. ఈసారి బీహార్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. 2 విడతల్లో కలిపి 66.91% పోలింగ్ నమోదైంది. బీహార్ ఎన్నికల చరిత్రలో ఇదే రికార్డ్. 2020 ఎన్నికలతో పోలిస్తే ఏకంగా 9.62% అధికంగా పోలింగ్ నమోదైంది. మరి పెరిగిన ఓటింగ్ ఎవరికి మేలు చేస్తుంది అనేది చూడాలి. నిజానికి నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం నిర్వహించాయి ఎన్డీఏ మహాగఠబంధన్లు. బీహార్లోని ప్రముఖ ప్రాంతాలను కవర్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఇక కులాల కుంపట్లకు కేర్ ఆఫ్ అయిన బీహార్లో ఎవరి వ్యూహాలు వారివే. ఆర్జేడీ జేడీయూ మధ్య డైలాగ్ వార్, సవాళ్ల పర్వం, ఆరోపణల పర్వం, వాట్ నాట్ అన్నీ కనిపించాయి. ఇక జేడీయూ నేత నితీష్ కుమార్, జేడీయూ నేత తేజస్వి యాదవ్ అయితే నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం నిర్వహించారు. ఇక గెలుపు ఎన్డీఏదే అయినా సీఎం అభ్యర్థిగా మాత్రం చాలామంది తేజస్వి యాదవ్ ఉండాలని కోరుకున్నట్లు సర్వే సంస్థలు చెబుతున్నాయి. తేజస్వి యాదవ్ను 34% మంది, నితీష్ కుమార్ను 22% మంది సీఎంగా చూడాలని కోరుకుంటున్నట్లు యాక్సిస్ మై ఇండియా సర్వేలో తేలింది. అంతేకాదు ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఏర్పాటు చేసిన జనస్వరాజ్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది అనేది సర్వేలు చెబుతున్నమాట. మరి ఇదెంతవరకు నిజమవుతుందనేది కూడా చూడాలి. మరోవైపు బీహార్లో హంగు భయం కూడా నెలకొంది. కొన్ని సర్వేలు 2 కూటములకు చాలా దగ్గరగా సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే బీహార్ రాజకీయం మరింత రసవత్తరంగా మారడం ఖాయం.